ఫ్రెండ్స్, ఈ స్ట్రీట్ డాగ్స్కి ప్రతిరోజు ఆకలి కొరకు ఎదురు చూపులేనండి. ఈరోజు ఎవరైనా వచ్చి ఫుడ్ ఇస్తే ఆ రోజు వరకు అవి హ్యాపీగా ఉంటాయి. మరలా నెక్స్ట్ డేకి వాటికి ఫుడ్ ఉండదు. ప్రతిరోజు ఫుడ్ కోసం ఎదురు చూపులేనండి. వాటికి ఫుడ్ ఇచ్చే వాళ్ళ కొరకు ఎదురు చూపులేనండి. వాళ్ళు వస్తారా రారా తెలీదు. వస్తే వాళ్ళ పొట్ట నిండుతుంది, లేకపోతే అవి మరలా ఆ రోజు కూడా ఎంప్టీ స్టమక్తోనే పడుకోవాలండి. నిజంగా వీటిని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీ ఇళ్ళలో కూడా ఎవరైనా మనం వండిన ఫుడ్ అంతా లేదా ఏదైనా ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అంతా మిగిలిపోతే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. దయచేసి అలా పడేయకుండా మీ ఇళ్లలో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, ఒక కవర్లో వేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఊరి చివర కానీ సందు చివర కానీ కొంచెం దూరంగా కానీ, అంటే మీ ఇళ్ళ దగ్గర అలవాటు అవ్వకుండా ఉండటం కోసం కొంచెం దూరంగా కానీ పెట్టమని వాళ్ళకి ఇస్తే ఆ ఫుడ్తో అవి కనీసం ఒకరోజైనా వాటి పొట్ట నిండుతుందండి. కొంచెం అవి ఒకరోజు హ్యాపీగా ఉంటాయి. వాటిది గ్యారంటీ లేని లైఫ్ అండి. ఒకరోజు ఫుడ్ దొరికితే తింటే, ఇంకో రోజు ఫుడ్ లేకపోతే ఎవరిని అడగలేవు, ఎవరికి చెప్పలేవు, ఎక్కడికి ఏ గేటు ముందుకి ఈవెన్ వెళ్ళి మాకు ఫుడ్ కావాలి అని అడగలేవు. కాబట్టి వాటి ఆకలిని అర్థం చేసుకొని ఈ స్ట్రీట్ డాగ్స్కి మీకున్న దానిలోనే స్పెషల్గా ఏం చేయలేకపోయినా సరే మీకున్న దాంట్లోనే మిగిలిపోయింది మీ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా వెళ్ళి పెడతారండి. తద్వారా ఆ బెనిఫిట్ దేవుడు మీకే ఇస్తాడండి. కాబట్టి కొంతమంది అయినా సరే అలా చేస్తారని హోప్తో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.